జిల్లేలగూడ దాసరి నారాయణరావుకు చెందిన ఓ బాలుడు మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే అన్నదమ్ములిద్దరు కూడా రోజు ఇద్దరు కలిసి ట్యూషన్కి వెళ్తూ ఉంటారు మీర్పేట్లో. అయితే ఈ నెల 4వ తారీఖున ట్యూషన్కి వెళ్ళినటువంటి ఆ బాలుడు ఇంటికి తిరిగి రాలేదని చెప్పి ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ కూడా గల్లీలోని వెతకడంతో అసలు ఎక్కడా కూడా ఆచూకీ లేకుండా పోయింది. కానీ ఆ బాలుడు ద్విచక్ర వాహనంలో లిఫ్ట్ కోసం అని చెప్పేసి కూడా బస్ స్టాప్కి వెళ్ళేసి ఎక్కడి వరకు దూరంగా అయితే వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడానికి కరెక్ట్గా అయితే తెలియదు. సో అట్లా వెళ్తూ మలక్పేటలో అయితే దిగినట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. అక్కడి నుంచి తను ట్రైన్ ఎక్కి అంటే తను కావాలనే వెళ్ళాడా, తెలిసి వెళ్ళాడా, తెలియక వెళ్ళాడా ఏదైతే పూర్తి వివరాలు మనకు తెలియదు. అక్కడి నుంచి ఏకంగా హైదరాబాద్లో మిస్ అయినటువంటి ఆ బాలుడు ఏకంగా తిరుపతిలో ప్రత్యక్షమైనట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం మనం ఆ కుటుంబ సభ్యుల దగ్గరనే ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? కవిత. ఓకే. మీ అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పేరు మహీధర్ రెడ్డి. ఓకే. మీరు తండ్రి? తండ్రి. నా పేరు మస్కుదన్ రెడ్డి, మా అబ్బాయి మహీధర్ రెడ్డి. ఓకే. అసలు ఏం జరిగిందండి? అంటే 8వ తరగతి చదువుతున్నటువంటి మీ అబ్బాయి అంటే తెలిసి వెళ్ళాడా, తెలియక వెళ్ళాడా, మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏం చెప్తారు? ఈ 4వ తారీఖు రోజు అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? మా అబ్బాయి ట్యూషన్ కని వెళ్ళినాడు. మరి బయటికి వెళ్ళిండు కదా, అది ముందు ప్లానా మరి ఆయన కావాల్సుకని వెళ్ళిండా మనకైతే ఏం తెలియదు కదా. ట్యూషన్కి వెళ్ళిండు, ఎవరన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినాడా, మరి ఎట్లయినా ఎక్కడన్నా మిస్ అయినాడా, మరి ఎవరన్నా తీసుకెళ్ళినారా, కిడ్నాప్ చేసినారా అనే టెన్షన్ మీదనే ఉన్నాం. కానీ ఇవంతా ఇట్లా జరుగుతుందని తెలీదు మనకు కూడా. బాబు ఇట్లా చేస్తాడు, ఇట్లా తిరుపతికి వెళ్తాడు, ఎప్పుడన్నా ఎక్కడన్నా బయట వెళ్ళి ఆడుకోవడము, ఫ్రెండ్షిప్ అలాంటిది ఉంటేనేమో మనకు కూడా ఆ థాట్ వస్తుంది. ఆ బాబు అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు కదా, ఇప్పటిదాకా అలాంటి థాట్ ఏం రాలేదు బాబు మీద. అట్లా వెళ్తాడు అన్న కాన్ఫిడెంట్ కూడా లేదు. కానీ ఇంకా అది మరి ఏం జరిగిందా మరి బాబుకే తెలియాలి. ఇంకా అది ముందు ప్లానా, మరి బాబు ఎట్లా ప్లాన్ చేసిండా, మరి ఏంటిదా అని ఇంకా బాబును వచ్చిన తర్వాత ఎప్పుడైనా గతంలో ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఏ రోజు లేదు అసలు. అటువంటివి ఏమీ జరగలేదు ఇంతవరకు. కనీసం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కూడా మేము పోతున్నామని చెప్పి వెళ్తారు. ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా అని మేము అడుగుతాము. అసలు ఏం జరిగింది 4వ తారీఖు రోజు? ఎక్కడికి వెళ్ళాడు? పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళారు? సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం 4 o'clockకి ట్యూషన్. 4 o'clockకి పెద్ద అతను ట్యూషన్కి వెళ్ళినాడు, చిన్నోడు రాలేదు. మేడము ఫోన్ చేసి అడిగింది, మీ చిన్న అబ్బాయి ఇంకా రాలేదు ట్యూషన్కి, పెద్ద అబ్బాయి వచ్చినాడు అని చెప్పి. అంటే ట్యూషన్కి వెళ్ళేది అంటే ఇద్దరు రెగ్యులర్గా అన్నదమ్ములు కలిసి వెళ్తారని? ఇద్దరు అబ్బాయిలా? అవును. మరి కలిసే వెళ్ళేవారు ఆ రోజు. మరి తమ్ముడయా? పెద్ద అబ్బాయా ఈ అబ్బాయి? చిన్న అబ్బాయా? ఇట్రా, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. సో మరి ఇంట్లో నుంచి కలిసే వెళ్ళారా? అవును. ఎక్కడ మిస్ అయ్యారు మీ తమ్ముడు? కింద ఇక్కడ మిస్ అన్నాడు, మాతో రాలేదు, వేరే అతను బండి పైన వచ్చాడు. అంటే అప్పుడు మరి నేను అంటే ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం, నువ్వెందుకు నన్ను వదిలేసి వెళ్తున్నావు నువ్వు అడగలేదా? అడగలేదు. అడగలేదా? చెప్పకుండానే వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడా? చెప్పకుండానే పోయినా. చెప్పకుండా బ్యాగ్ అన్ని స్కూల్ కి సంబంధించినటువంటి లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాడా? బ్యాగ్ లో ఏం లేదు, ఓన్లీ బుక్స్ ఉన్నాయి. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది మండే రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, అవి డైరీ అవే ఉన్నాయి, ఓన్లీ బుక్సే ఉన్నాయి, ఏం లేవు బ్యాగ్ లో మాత్రం. అయితే అంటే విచిత్రంగా ఉంది. అంటే చెప్పకుండా మీరు అంటున్నారు, ఎందుకంటే ఆ బాబు బయటికి వెళ్ళి కూడా కనీసం ఆడుకోరు, బయటికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటారని. బాబు ఇట్లా చేసినాడంటే అసలు ఎప్పుడు వెళ్ళని బాబు, ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు 13 years అయినా కూడా వెళ్తే కూడా ఫోన్ చేస్తాడు, వెంటనే ఫోన్ చేస్తాడు. 5 minutes లేట్ కాగానే, కటింగ్ షాప్కి వెళ్ళినా కానీ 5 minutes లేట్ కాగానే. బాబుతో మొబైల్ ఉందా అండి? బాబుతో మొబైల్ ఏం లేదు. ఎవరైనా పక్కన వాళ్ళ నుంచి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు ఆయన, కానీ ఇట్లా చేస్తాడని తెలీదు అసలు. ఇట్లా ఈ రోజుకి కూడా 2 రోజులు అవుతుంది మీ బాబు మీ దగ్గర లేక. 4వ తారీఖు అంటే ఈ రోజు 6వ తారీఖు, 3 days అవుతుంది. 3 days అవుతుంది. ఏంటి మీరు? మా మామ వాళ్ళు కూడా ఇప్పుడు ఇది తిరుపతిలో వెళ్ళారు తీసుకురావడానికి, అక్కడే ఉన్నారు ఇప్పుడు చేరు. అసలు బాబు అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఆ డే అంతా వెతికారా, లేకపోతే ఒక రోజు చూసారా? నెక్స్ట్ డే మీరు ఏమైనా మీర్పేట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? ఏం జరిగింది? 3:50కి బాబు ఇక్కడ నుంచి వెళ్ళిండు. అయితే 4కి ఈయన ట్యూషన్కి వెళ్ళిండు. ఈయన వెళ్ళంగానే
టీచర్ కాల్ చేసినారు, అమ్మ మీ చిన్న బాబు రాలేదు మహిధర్ అన్నారు. అయితే సరే నేను ఇంకా వాళ్ళ డాడీ రాలేదని నేను వెళ్ళి ఏమైనా అక్కడ సరౌండింగ్స్లో ఆడుకుంటున్నాడేమో అని వెళ్ళి చూసేసరికి అక్కడ ఎక్కడ లేడు. మళ్ళీ ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్తే అక్కడ లేడు. ఇక అదంతా మొత్తం వెతకడం స్టార్ట్ చేసినాం. ఇక కాలనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మొత్తం ఇక స్టార్ట్ చేసినారు. అయితే నైట్ 7 గంటలకి ఇక బాబు దొరకట్లేదు, ట్యూషన్ టైం కూడా దాటిపోతుంది, చీకటి అవుతుందని మీర్పేట్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. మీర్పేట్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సీసీ ఫుటేజ్ చూస్తే నైట్ 8:30కి సీసీ ఫుటేజ్ చూస్తే ఎవరో ఒక బండి ఆయన లిఫ్ట్ తీసుకొని వెళ్ళినట్టు అనిపించింది. జస్ట్ ఆ బండి నంబర్ కూడా ఏం కనిపించలేదు. ఇంకా తర్వాత మళ్ళీ మీర్పేట్ నుంచి అక్కడ నుంచి మీర్పేట్ చౌరస్తాలో దిగి మళ్ళీ బస్ ఎక్కి మలక్పేటలో దిగి మళ్ళీ ఆ నుంచి ట్రైన్ ఎక్కేసి ఇంకా మళ్ళీ తిరుపతి వెళ్ళినాడు అని ఇదంతా చూస్తూ తెలిసింది మనకు కూడా. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తే ఇదంతా ఎలా ఉందంటే ప్రీ ప్లాన్డ్గా ఏదో వెళ్ళాలని ఏదో టూర్కి ప్లాన్ వేసుకున్నట్టుగా కావాలనే వెళ్ళాలన్నట్టుగా ఉంది. మరి బాబు ఒక్కడే వెళ్ళాడా? బాబు ఒక్కడే వెళ్ళినాడు, ఎవ్వరు లేరు, పక్కన కూడా ఎవ్వరు లేరు. ఏంటండి బేకనే మనుషులు పోవాలనుకొని ముందే ప్లాన్ వేసుకుంటాడు 2-3 నాళ్ళు, అందుకు పోయింటాడు. కావాలని నార్మల్ గా అట్లా వెళ్ళాలనే ఆలోచన ప్లాన్ ఉన్నా కూడా ఎవరైనా ముగ్గురు ఒక ఇద్దరితో అయినా కలిసి ఫ్రెండ్స్ ప్లాన్ వేసుకున్నారు అనుకోవచ్చు. బాబు ఒక్కరే వెళ్ళినట్టుగా చెప్తున్నారు. స్కూల్లో కూడా ఫ్రెండ్స్ లేరు, ఆయన క్లాస్ లో కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడాడంట. ప్రతి ఒక్క క్లాస్ టీచర్ కానీ పిల్లలు కానీ ఆయన ఎవరితో ఎక్కువ డీప్ గా క్లోజ్ గా ఉండడంట. కానీ మరి ఇంకా ఇది ఆయన మనసులో వచ్చిన తాటే ఉంటదేమో మేబీ. అయితే ఆలోచన వచ్చి ఉంటుంది వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అని. అంటే నార్మల్ గా తిరుపతికి ఏదో వెళ్ళి చూడాలనుకున్నాడా లేకపోతే ఏమైనా గొడవ జరగడం మీరు ఏమైనా కోప్పడ్డం అలాంటివి ఏమీ లేవు అసలు. లేవులేండి ఫ్యామిలీ ఇష్యూస్. ఇప్పుడు 30 years అమ్మాయి వాళ్ళ మినిమం అబ్బాయి వాళ్ళ మినిమం నేను అటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడు లేవు. ఎందుకు అడిగానంటే ఈ మధ్య ఎవరైనా పేరెంట్స్ చదవకపోలేవనో లేదంటే ఎక్కువ బయటకు వెళ్ళాం ఇట్లా తిడుతుంటే పిల్లలు మనసులో పెట్టేసుకుని ఈ మధ్య బాగా అప్డేట్ అయిపోయారు, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు సరాసరి. అందుకు నేను అడుగుతున్నా, అలా అన్నారా మీరు? అంటే బిఫోర్ డే అసలు మా ఇంట్లో నుంచి కూడా వెళ్ళలే, అసలు పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచే నేను తీసుకొచ్చిన ఇంట్లోకి, ట్యూషన్ టైం అవుతుంది రా నాన్న తీసుకొస్తే అక్కడ నుంచి ట్యూషన్కి వెళ్ళినాడు ఆయన. మా ఇంట్లో నుంచి కూడా డైరెక్ట్ వెళ్ళలేదు ఆయన. వెనకాల కాల్మంగా అడుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయినాడు అంతే. ఆయన ఒక ఏదైనా పాయింట్ తీసుకొని వెళ్ళాను, మొత్తం ఎత్తుకుతే ఒక పాయింట్ లేదు. మీరేమవుతారండి బాబుకి? తాతని. తాతయ్య. మీరు అమ్మమ్మ? నానమ్మ. ఫస్ట్ మాకు ఫోన్ చేసినారు, బైకులు ఎక్కించుకొని పోయినారని, మాకు కిడ్నాప్ చేసినారని భయం అయింది. మేము కర్నూలు. ఫోన్ ఎవరు చేశారు? మాకు ఫోను వాళ్ళ మేనమావ చేసినాడు. చేస్తే అలా రాత్రి రాలే మేము, వీళ్ళు పోయినారు రాత్రి ఇడికి వచ్చేసినారు. మేము ఇంకా పొద్దున ఏదో స్కూల్కి వస్తాడు కదా అని అనుకొని 9 వరకు చూసినాము, రాలేదు అని చెప్పినారు. మాకు ఫోన్ ఏం రాలే, ఎటు పోయినాడేమో తెలియదు అని అన్నారు. అంటే వచ్చేసినాం మేము. నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చినాం. ఇంకా వచ్చిన తర్వాత ఎక్కడ తెల్లలే. మీర్పేటలో మీర్పేటలో బస్ ఎక్కి పోయినాడంట. మొలకపేటకు పోయినాడంటే మొలకపేటలో టికెట్ తీసుకున్నాడంటే నాకు డౌట్ వచ్చింది. తీసుకున్నారంటనా? 5 రూపాయల టికెట్ తీసుకున్నాడంట. నాకు డౌట్ వచ్చింది. నేను వీళ్ళకి చెప్తూనే ఉండా, తిరుపతి పోయినాడు వాడు, ఎక్కడ పోయినాడు, ఏం టెన్షన్ పెట్టుకోవద్దని చెప్తుండా. అయినాక పొద్దున కల్లా ఫోన్ చేస్తాడని చెప్పిన, పొద్దున కల్లా చేసినాడు ఫోను. మీరు మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ కూతురికి అంటే మీ కోడలు అవుతారా అందరికి ధైర్యం ఇచ్చారు? అయితే మాకు కొంచెం మా ఇంట్లో పోయినారు, ఇంత పిల్లలప్పుడు 2-3 పోయినారు, మాకు అనుభవం అన్నమాట. ఎవరు అట్లా వెళ్ళిపోయారు ఇంతకు ముందు? ఇంతకుముందు మా అన్న పోయినాడు, మా పెద్ద కోడలు వాళ్ళ తమ్ముడు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారా? పోయినారు, వచ్చినారు, దర్శనం చేసుకున్నారు, వచ్చినారు. మళ్ళీ మా కోడలు పెద్ద కోడలు వాళ్ళ తమ్ముడు పోయినాడు. అంటే ఆ ఇంటి దేవుడే మాకు కష్టాలైతే ఏం పెట్టలేదు. పోయినారు, దర్శనాలు చేసుకున్నారు, బాగా వచ్చినారు. ఆల్ ఆఫ్ సడన్ గా దేవుణ్ణి చూడాలనిపిస్తుంది అంటే దర్శనానికి వెళ్ళుంటారా? సిస్టమ్స్ కూడా ఇది వరకు ఎప్పుడు లేదు. బట్ ఇప్పుడు ఈ సడన్ గా ఈ డెసిషన్ ఎందువల్ల వచ్చింది, ఎందుకు అనేది మాకు కూడా కొద్దిగా అర్థం కావట్లేదు అనమాట. అది ఇది వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన కానీ ఎప్పుడన్నా కానీ, ఇప్పుడు మాదకు ఎప్పుడన్నా కూడా అమౌంట్ అడగాలంటే కూడా డబ్బులు ఎప్పుడన్నా అడిగితే కూడా బలవంతంగా మేము కాదు కూడా అంటే కూడా మాత్రం బలవంతంగా తీసుకునేవాడు. కానీ ఎప్పుడు కూడా పక్కన ఎప్పుడంటే అప్పుడు పెడితే కూడా డబ్బులు తీసుకునే హ్యాబిట్ కూడా లేదు. బట్ ఎందుకు ఇప్పుడు ఈసారి ఇట్లా డెసిషన్ వచ్చింది అనేది మాకు. బాబు వెంట ఏమైనా డబ్బులు ఉన్నాయా, మిమ్మల్ని ఏమైనా అడగడం జరిగిందా? అడగడం ఏం లేదు, బాబు పాకెట్ మనీ తీసుకొని వెళ్ళినాడు అంతే. అదే మేము ఇస్తూ ఉంటాం అనమాట, వచ్చినప్పుడు అక్కడ జమ చేసుకుని మంచి ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళాడైతే. అదే అనిపిస్తుంది. మీ ఇంటి దేవుడా అక్కడ తిరుపతి? మా ఇంటి దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి. మీకు ఇంటి దేవుడు, అందుకే చూడాలనిపించి వెళ్ళుంటారు.
అది ఒక్కరు వెళ్ళడం ఏంటి, కనీసం ఫ్రెండ్స్ కూడా లేకుండా అన్నదే ఆశ్చర్యంగా ఉంది. సడన్ గా చెప్ప పెట్టకుండా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే డౌట్ వస్తుంది మాకు కూడా. మరి ఏది ఎందుకు ఆ థాట్ వానికి వచ్చింది అనేది ఇప్పుడు వాడు వస్తే మాకు అర్థమవుతుంది. సరే మీకు ఎప్పుడు ఫోన్ చేశాడు అబ్బాయి నుంచి? మీకు ఎప్పుడు కాల్ వచ్చింది? 6:30కి కాల్ చేసినాడు. ఈ రోజు మార్నింగ్, నిన్ననా ఇవాళ మార్నింగ్ ఈ రోజు చేసింది మార్నింగ్. మరి ఈ రోజు వరకు అసలు మీ పరిస్థితి ఏంటి అంటే తలుచుకోవడానికి, అంటే మీరు మిస్సింగ్ కేసా మీరు అనుకుంటున్నారు కదా, కిడ్నాప్ చేసి ఎవరైనా అనుకుంటారు అట్లా, కిడ్నాప్ అయ్యారా బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నామండి మనము, అసలు చిన్నపిల్ల అబ్బాయి అమ్మాయి పక్కన పెడితే బయటకు వచ్చే రోజులు బాగాలేవు. మేము బాబు బైక్ ఎక్కి పోతే ఏమైనా బాబు ఏమైనా కిడ్నాప్ అయినాడా, మరి ఎవరన్నా తీసుకెళ్ళినారా, ఎవరన్నా ఏమైనా చేసినారా, అదే టెన్షన్ లో ఉన్నాం. బాబుని ఏమైనా చేసినారా, ఏమన్నా ఇప్పుడు కిడ్నాప్ అవి అవుతున్నాయి కదా, బయటి దేశాలకు అట్లా తీసుకున్నాడు అనగానే ఇక వెళ్తే కర్నూలు కన్నా వెళ్తాడు. మా ప్రాపర్ కర్నూలు వెళ్తే కర్నూలు కన్నా వెళ్తాడు, లేకపోతే తిరుపతి కన్నా వెళ్తాడు. అవి రెండే ఉన్నాయి. ఇంకా కర్నూలుకి వెళ్తేనేమో నైట్ 10:30, 11 కంతా అక్కడ రీచ్ అవ్వాలి. ఇంకా ఎవరు ఉంటారు మరి? అమ్మమ్మ ఉంటది. సో మీ ఇంటికి వచ్చే ప్లాన్ అని అనుకోవచ్చు ఒకవేళ. అమ్మమ్మ ఉంటది, నానమ్మ కూడా అక్కడే ఉంటది. మీకు ఎవరండి ఫోన్ అంటే ఈరోజు బాబు సొంతంగా ఫోన్ చేశాడా, లేకపోతే అసలు ఎవరికి కనిపించారంట, ఎవరు మీకు ఇన్ఫార్మ్ చేశారు, ఏం జరిగింది? బాబుతో పాటు ఒక భక్తులు ఉంటారు కదా తిరుపతికి వచ్చిన వాళ్ళు చేసినారు ఫోన్. అన్నోన్ పర్సన్. వాళ్ళకి అసలు ఎట్లా డౌట్ వచ్చిందో? డౌట్ అంటే ఈ పిల్లోడు ఆ అబ్బాయితో పాటే ఉన్నాడంట. ఓకే, ఇట్లా ఉండి అసలు ఈ జరిగింది ఏంటో చెప్పుంటాడు. ఉండి జరిగింది చెప్తేనే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు. కానీ మాకు ఈ కాలనీ వాళ్ళు కానీ, సబితా మేడం కానీ, మీడియా వాళ్ళు కానీ చాలా చాలా హెల్ప్ చేసినారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కాలనీ వాళ్ళకు కూడా చాలా, అసలు అక్కడ పిల్లలు పోయినప్పటి నుంచి స్టార్ట్ పెడితే ఒక 50 మెంబర్స్ దాకా మొత్తం యూత్ మొత్తం అందరూ బాగా చూసుకున్నారు. అసలు వెతకడం కానీ, ప్రతి ఇంట్లో సీసీ ఫొటోస్ చూడడం కానీ మొత్తం అందరు బాగా నింపారు అసలు. చాలా అంటే చాలా, అసలు చాలా. సబితా మేడం మరి నార్మల్ గా మార్నింగ్ మీ అబ్బాయి కాల్ మాట్లాడితే మీకు కొంత ధైర్యం వచ్చే ఉంటది. ఏం మాట్లాడాడు అబ్బాయి? మీరు ఏమన్నా అడిగారా? మాట్లాడలేదు. మేము ఏమనలేదు. నాన్న నువ్వు సేఫ్ గా ఉన్నావా అని అడిగినాం ఫస్ట్. మేము తిన్నావా, ఎట్లున్నావు, నువ్వు సేఫ్ ప్లేస్ లో ఉన్నావా, మరి ఏమన్నా ఇబ్బందులలో ఉన్నావా అని అడిగినాం. లేదు మంచిగానే ఉన్నాము అని అన్ని మాట్లాడింది అంతే. ఇంకా అవన్నీ మేమేం అడగలేదు బాబు. పోలీసులు ఏమన్నా, తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులు ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని? తిరుపతిలో ఉన్న పోలీసులు అక్కడ ఎవరన్నా మీకు కాంటాక్ట్ అవ్వడం? కాంటాక్ట్ అయ్యి బాబుని వాళ్ళ వెస్ట్ జోన్ లో ఉంచినారు బాబుని. వెస్ట్ జోన్ లో ఉంచి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళినారు. ఇక తీసుకొస్తున్నారు ఇక్కడ హైదరాబాద్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింటారు. 10-20 minutes లో ఇక రీచ్ అవుతారు. బాబుని కూడా తీసుకుంటారు. వచ్చే వరకు ఈవినింగ్ అవుతుందా? ఈవినింగ్ అవుతుంది. 11 కావచ్చు. 11 కావచ్చు. ఎందుకంటే లాంగ్ పీరియడ్ కదా, లాంగ్ జర్నీ కాబట్టి 11 అవుతుంది. మీకు కొంత టెన్షన్ అయితే తగ్గింది కదా? ఇంకేంటమ్మా, ఏంటి మీ మన్మడసలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు తిరుపతి. మాట్లాడారా మీ మన్మడితో మరి? అంటే ఈ రోజు పొద్దున మాట్లాడినాము, టీవీలలో చూసినాము, లైన్ వచ్చిండే చూసినాము, బాగానే ఉంది. టెన్షన్ తగ్గింది మాకు. ఇంకా మొలకపేటకు పోయినాడంటే మాకు ఇంకా డౌట్ వచ్చింది, ధైర్యం వచ్చింది మాకు. ఇంకా తిరుపతికే పోయింటాడు అని. అదే నేను అన్నే పొద్దునే ఫోన్ వస్తుంది అని కూడా చెప్పిన. ఇట్లా మీ తమ్ముడు అసలు ఏంది చెప్ప పెట్టకుండా తిరుపతి వెళ్ళిపోయాడు. నువ్వు తమ్ముడా అన్ననా? నువ్వు అన్నవి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. నువ్వు 9th, మీ తమ్ముడు 10th. నీ పేరేంటి? మా తమ్ముడు 8th. సారీ, మీ తమ్ముడు 8th, నువ్వు 9th. నాకు కన్ఫ్యూజన్ వచ్చేసరికి మీ తమ్ముడు వెళ్ళిపోయాడంటే. కానీ ఒకవేళ అసలు ఇప్పుడు కనిపించకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అసలు చాలా భయపడింటివి. ఆయనతో మొలకపేటలో టికెట్ తీసుకున్నా అంటే ధైర్యం వచ్చింది మాకు. లేదంటే మాకు. మీ తమ్ముడు ఎవరితో క్లోజ్ గా ఉండడా? ఉంటారు కానీ అంత క్లోజ్ అంటే ఎవరు తెలియదు. గల్లీలో కూడా ఆడుకోడా ఫ్రెండ్స్ తో? ఆడుకుంటాడు కానీ కొంచెం ఇట్లా సైలెంట్ పర్సన్. ఏమని వినిపిస్తే మాత్రం ఇంట్లోనే ఉండడు. సైలెంట్ పర్సన్ అయితే. మరి నువ్వు అల్లరి చేస్తావు బాగా? చాలా అల్లరి. సైలెంట్ ఉండి ఉండి చెప్పా పెట్టకుండా తిరుపతి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడైనా వచ్చేసాం మళ్ళీ ఇంటికి. మొన్న అక్కడ మాకి బోనాలు మా ఇంటి పక్కన అవుతుంటే మేము వెళ్తే 11 లోపల వచ్చేసినాం ఇంటి. ఓకే,
ఇప్పుడు మనతో పాటు గల్లీ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఒకసారి మాట్లాడదాం. బాబు ఎప్పుడైనా మీ ఇంట్లోకి వచ్చేవాళ్ళ ఆడుకోవడం ఎట్లా? మా ఇంటికి వచ్చేవాడు, వస్తాడు. ఎట్లా ఉండేవాడు బాబు? నాయనమ్మ ఫోన్ ఇయ్యి, నేను స్కూల్కు పోయేస్తున్నా కదా, ఫోన్ ఇయ్యి, నేను ఫోన్ మాట్లాడతా అమ్మతోటి అంటుండే. లేదు తిట్టు, ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, నువ్వు తిట్టు అందుగానే నువ్వైతే ఫోన్ ఇయ్యి అంటుండే. నేను ఇస్తుంటే మాట్లాడుతుంటే ఎక్కువ నాతోటి పరిగాషం ఆడతారు ఇద్దరు మనమలు, సరదాగా ఉంటారు, నాతోటే ఉంటారు. ఇంకా బయటికి వెళ్ళేది మాత్రం వాళ్ళకి తెలియదమ్మా, ఇంటనే ఉంటారు. కుక్కలు చూసినా భయపడతారు. ఆ కిందికి వెళ్ళి పైకి వచ్చే వరకు నానమ్మ కుక్కలు ఉన్నాయి, నేను నాకు భయం అవుతుంది, నువ్వు ఎదురురా నాకు అని అంటుండే. సరే అని పోతుంటే ఇక పోయి తీసుకొచ్చుకుంటుంది. మళ్ళీ అమ్మ రాలేదా నాన్న అంటే ఫోన్ చేస్తా, ఫోన్ అంటే ఫోన్ ఇచ్చిస్తుంటే మాట్లాడుతుండే. అమ్మ వచ్చింది, మళ్ళీ మా కోడలు కూడా ఫోన్ చేస్తుండే, అత్తమ్మ వచ్చిందా, పిల్లలు నీ మనవాళ్ళు వచ్చిరా, వచ్చిరమ్మా నువ్వు జాగ్రత్త రా అంటుంటే. ఇంక అంతవరకే అమ్మ మా పిల్లలు. మాకైతే చాలా చాలా సంతోషం. మా కాలేజీలో వాళ్ళందరం సర్దారిచ్చినాం. మేము మాత్రం మాకు అసలు నరాలు చెతికిపోతున్నాయి ఆ పిల్లగాడు లేడంటే, అంత మంచిగా ఉంటుండే మాతోటి. కానీ పోయేటప్పుడు మాత్రం టైం అడిగిన వాడు నాకు, నాయనమ్మ నీకు టైం ఎంత అవుతుంది చెప్పు అంటే, నేను అప్పుడు అడవిడ పూలు అల్లుతున్నాను, ఇంకో ఇంత అయింది నాకు చెప్పనీకి రాదు చూసుకో అంటే చూసుకున్న టైం చూసుకొని వెళ్ళిపోయింది. ఇక వాడు అనుకోరు కదా నార్మల్ గా, అంటే ప్లాన్డ్ గానే వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా అడుగుతారు వాళ్ళు, నాకు ఎప్పుడైనా టైం అడుగుతారు. ఎక్కువ శాతం మాత్రం నన్ను వదిలి ఉండరు. ఏది వచ్చినా కానీ నా దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళు. పోతే మా ఇంకో ఇంటికి వెళ్తారు, ఇంకో 3 ఇళ్ళలోకి అయితే బాగా తిరుగుతారు వీళ్ళు. అంతే మించి బయటకి ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఇంటి ముందర గుడి పండుగ అయితే కూడా వాళ్ళు బయటికి వెళ్ళరు, భయపడతారు. డప్పుల సప్పుడు వచ్చినా, కుక్కలు వచ్చినా, దేనికైనా భయపడతారు వాళ్ళు. బయటికి వెళ్ళారా వాళ్ళు? వెళ్తే పెద్దోడు ఒక్కడే ఊరంతా నాదని తిరిగేసి వస్తాడు, చిన్నోడు మాత్రం బయటికి వెళ్ళాడు. చూడు లాస్ట్ వచ్చే వరకు ఇంత టైం చేసిండు మమ్మల్ని. అది సైలెంట్ ఉండి ఏకంగా తిరుపతి వరకు వెళ్ళిపోయాడు. తిరుపతి చేసిండు మాకు వాడు. డైలీ వెళ్ళి వస్తాడు, కానీ అంత ఐడియా మాత్రం ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అనుకోలే కదా వెళ్తాడు ఇట్లా అని. స్కూల్లో కూడా అందరిని ఇంటిలిపాదిని స్కూల్లో ఉన్నటువంటి ఆ టీచర్లను అందరినీ కంగారు పెట్టేశాడు మొత్తానికి. ఎంత కంగారు. పొరిస్ టౌన్ పోయినాము, తిరగని దేవుళ్ళు లేవు మావి. ఒక్కడ అడుగు చూపించినాం, 12 గంటల లోపల మళ్ళీ ఫోన్ చేయమని మళ్ళీ ఫోన్ చేసినాము, మొక్కినాము దేవుళ్ళని, అన్ని పొడుపులు కూడా కట్టుకున్నాము, అన్ని చేసినాము. అమ్మ చెప్తుంటే నాకు అర్థమవుతుంది 2 రోజులు మీరు ఎంత పెయిన్ తో ఉన్నారని. అది తెలుసమ్మా, మేము పూలనాలు మానేసుకున్న ఇంటికాడ ఉన్నాం మా కోడల కోసం. మా బస్తీ మేమందరం ఒకటి, మా గొల్లలో మేమందరం సర్దారిస్తాం, ఇయ్యమన్నా లేదా లేదు. ఏమన్నా అయితే మాకైనట్టే తిరుగుతాం మేమందరం. ఫోన్ వచ్చినప్పటికీ మీరు కొంచెం కూల్ అయ్యారు? కూల్ అయినాం. ఫోన్ వచ్చినాక కూల్ అయినాం. అందులో ఒకటి ఏంటంటే బండి మీద పోయినప్పుడు మాత్రం డౌట్ వచ్చింది మేడం, మాకు చాలా డౌట్ వచ్చింది. కొడుకుని ఏం చేస్తురో, ఏం భయపట్టిస్తురో, ఎవరేమంటుండ్రో, అట్లా కొంచెం బాగా కిడ్నాపులు జరుగుతున్నాయి కాబట్టి మీకు అందరికి ఆబ్వియస్లీ అదే డౌట్ వచ్చింది. రైల్వే స్టేషన్ పోయినాక టికెట్ తీసుకున్నాక అప్పుడు మాకు ఇంకా ధైర్యం వచ్చింది. బాబు కంగారు పెట్టేసారు. మీరేమవుతారు బాబుకి? అంటే మా ఇంటి పక్కన అందరం ఇంటి పక్కలే. సైలెంట్గా ఉంటాడు. అసలు మా పిల్లలతో గిట్ట మాట్లాడరు వాళ్ళు. బయటికి వచ్చి ఏమన్నా గేటుకి తాళం వేసి లోపలనే ఉంటారు. మంచిగా ఉండే కానీ ఎందుకో మరి అట్లా చేసుకుండే. చూడు ఇంట్లో ఉండి ఇంత చేసిండు మాకు. సైలెంట్గా ఉన్న అబ్బాయి తిరుపతి వెళ్ళిపోయినట్టే. నాకు మార్నింగ్ వాళ్ళ మమ్మీ ఫోన్ వచ్చింది, ఏమైంది కవిత అంటే, అయ్యో రేణుక నీకు వచ్చిందా, నేను మీర్పేట్ పోలీస్ స్టేషన్ సార్కి చేయబోయి నీకు వచ్చిందని కట్ చేసింది. డౌట్ వచ్చింది. మళ్ళీ ఆ సార్ ఫోన్ చేసిండు, అమ్మాయి బాబు తిరుపతిలో ఉన్నాడంట, సేఫ్గా ఉన్నాడా మీ దగ్గర అని చెప్పిండు. అయితే సార్ కాదు నేను వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను నేను అన్నా. అనే వరకల్లా వాళ్ళ తల్లి అదే నెంబర్ ఇచ్చిందమ్మా అనేసి చెప్పి కట్ చేసిండు. మళ్ళీ ఈమెకు ఫోన్ చేస్తే దొరికిందంట అని చెప్పింది. మొత్తానికి ఇప్పుడు బాబు సేఫ్ అని అయితే తెలిసింది. కంగారేం లేదు. మాకు చాలా సంతోషము. సబిత మేడానికి, మా గోపి యాదవ్ అన్నకి, అందరికి చాలా చాలా సంతోషం ఉంది. మాకు చాలా చాలా అంటే చాలా ఖుషి ఉన్నాం అమ్మ. మేమందరము ఖాళీలో ఉన్న వాళ్ళందరం ఖుషి అన్నట్టు ఒక డౌట్ ఉండే ఆ బండి మీద పోయినప్పుడు. సైలెంట్గా ఉన్న బాబు తిరుపతి వెళ్ళిపోయాడు చెప్పకుండా పోయిండు. రోజు వాళ్ళ మమ్మీ స్కూల్కి పోయినా మాకు తాళం ఇచ్చిపోతుంది, మళ్ళీ అత్త తాళం తీసుకొని వెళ్తాడు. ఆయన సైలెంట్గా ఉంటాడు, మంచిగా ఏమంటాడు సైలెంట్ అని చెప్తున్నారు. బాబేమో మనిషి ఇంత మోసం చేసింది అంటే నమ్మలేం మేడం, నిజంగానే మంచిగా. గల్లీలో కూడా సేఫ్టీగా ఉంటాడు, మేము అందరం మంచిగా ఉంటాము. నిజంగా
ఈ ఏరియాకి అంగన్వాడీ టీచర్ని నేను. సో ఇదండి మొత్తంకి విన్నారు కదా. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులందరూ కూడా అంటే కొంచెం వాళ్ళు రిలాక్స్ అయ్యారు ఈ రోజుకి అని చెప్పొచ్చు. ఎందుకంటే బాబు మిస్ అయ్యి కూడా ఈ రోజుకి 3 days అవుతుంది. సో మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ తిరుపతికి వచ్చినటువంటి భక్తులకైతే చిక్కాడని తెలుస్తుంది. అక్కడి నుంచి బాబు ఎవరితో అయితే 2 days ప్రయాణం చేశారో వాళ్ళ ద్వారా ఈ బాబు ఒంటరిగా వచ్చాడని తెలుసుకొని వాళ్ళు కూడా అర్థం చేసుకొని బాబు ద్వారా వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అయ్యి మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ అయితే చేశారు. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత వీళ్ళకి సహకరించి ఇక్కడ మీడియా ద్వారా కూడా వీళ్ళు కొంత సపోర్ట్ పొంది సో మొత్తానికైతే అక్కడ నుంచి ఇప్పుడు బాబు అయితే ఈరోజు రాత్రి 11 కల్లా కూడా ఇంటికి చేరుకుంటారు అన్నట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా బాబు గురించి ఎంత కంగారు పడ్డారు 2 days. వాళ్ళు చెప్తున్నారు పనులు మానేసుకొని కూడా చాలా చెమటలు పట్టించినాయి తెలుసా. అసలు నరాలు చుట్టుకుపోతున్నాయి మాకు. ఆ పిల్లగాడు లేడు అంటేనే మాకు అంత భయం ఉంది నాయన. మేము కనకుండా కానీ అది నా మన్మడాన్ని మేము ఏడ్చేదో దుఃఖం వస్తుంది మాకు. ఎక్కువ కంగారు పడ్డారు, ఏడుస్తున్నారు లిటరలీ. నైట్ నిద్ర గిట్ట రాలేదు ఆ బాబు ఎక్కడ పోయినా అనేసి చాలా టెన్షన్ పడ్డాము. సో మీ అందరు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్, మీ ధైర్యం వాళ్ళని ఈ రోజుకి చాలా సారా సపోర్ట్ మేము చాలా మాకెందుకు అని పట్టించుకునే వాళ్ళు కొందరు ఉంటారు కానీ వాళ్ళందరూ సపోర్ట్ చాలా ఇచ్చినాం. మేము చాలా తిరిగాం గుళ్ళో కూడా రాత్రి 10 గంటలకు పోతే 3 గంటల దాకా తిరిగేసి వచ్చిర్రు మా వాళ్ళు. ఎక్కడ స్టేషన్ ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చిర్రు మా తమ్ముడు. అందరూ పిల్లలు ఒకటే అని వీళ్ళు నిరూపించారు ఇక్కడ నిజంగా కదా. సో వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లలైనా ఒకటే, వాళ్ళ బాబు మా బాబు కాదా అనుకొని ఈ రోజు వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఐకమత్యంగా ఉంటారు, మంచిగా తల్లులు పిల్లల్లాగా ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇప్పుడు ఆ బాబుకే జరిగింది, మనకంటూ ఒక రోజు ఎప్పుడన్నా జరుగుతుంది కదా, అట్లా జరగకుండా అందరు కలిసిమెలిసి పనులు మానేసుకొని నా మన్మడు నా కోడలు నా కొడుకు అటు ఇటు నా కొడుకు అని కూడా అంటాడు. నీ మన్మడికి ఏం రీతి నేర్పించినా మమ్మీ అని అంటాడు తెలుసా. నా కొడుకు నా కడుపులో కొట్టకుండా నా కొడుకు ఆడు అనుకొని మేము తిరుగుతాం. మేము అందరం మా బస్తులు ఉన్న వాళ్ళందరం సర్దారిచ్చినాం అమ్మ తెలుసా. సో విన్నారు కదా కుటుంబ సభ్యులకి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి బాగా దొరికింది. చాలా ధైర్యం చెప్పి చాలా గల్లీలు కావచ్చు ఇక్కడున్న మొత్తం కూడా ఈ జిల్లాలో కూడా మొత్తం కూడా వెతికామంటూ చెప్తున్నారు. సో వెతికామని అయితే చెప్తున్నారు. మొత్తానికి బాబు అయితే తిరుపతిలో సేఫ్గా ఉన్నారు. వెస్ట్ సైడ్లో అయితే సేఫ్గా ఉంచారు పోలీసులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు. సో మొత్తానికి అక్కడ నుంచి ఆ పోలీసుల సహకారంతో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మొత్తానికి అక్కడ నుంచి కొంత లాంగ్ ప్రాసెస్ కాబట్టి లాంగ్ జర్నీ కాబట్టి సో బాబు ఈరోజు వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి అయితే రాత్రి 11 గంటలు అవుతుందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే బాబు అక్కడ సేఫ్గా ఉన్నారని అయితే పూర్తిగా తెలుస్తుంది. కెమెరామెన్ చందుతో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.